నమస్తే వెల్కమ్ టు S9 న్యూస్ నేను పార్వతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజాంతంగా సాగిన రెండో విడత గ్రామ పంచాయతీల ఎన్నికలు వేపూర్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ నాగర్ కర్నూల్ డీఈఓ సహదేవుణ్ణి రాష్ట్ర విద్యాశాఖకు సరెండర్ చేసిన కలెక్టర్ శ్రీధర్ కొనసాగుతున్న పూర్తిస్థాయి విచారణ రిపబ్లిక్ డే సంబరాల కోసం సిద్ధమైన జిల్లా పరేడ్ మైదానం వేగంగా సాగుతున్న ఏర్పాట్లు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని హన్వాడ మండలం వేపూర్ గ్రామంలో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ పరిశీలించారు. గ్రామంలోని పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న ఆయన పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ఎలా సాగుతుందన్న విషయాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. తొమ్మిదవ జాతీయ ఓటర్ల దినోత్సవం వనపర్తి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, ఎస్పీ అపూర్వారావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరిస్తూ పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయడం ద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూసుకోవాలని కోరారు. ఓటర్ లిస్టులో పేరు లేని వారు ఫిబ్రవరి 4వ తేదీలోపు తమ దరఖాస్తులను తహసీల్దార్ల కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ప్రతి ఒక్క ఓటరు ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ శ్వేతా మహంతి పిలుపునిచ్చారు.
సిఇఓ గారికి, సీనియర్ సిటిజన్ నారాయణ గారికి, శారదాకి, ఇక్కడ వచ్చిన పిల్లలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీరు అందరూ అంత ఎక్సైటెడ్గా వచ్చారు నేషనల్ ఓటర్స్ డే కోసం అంటే, అండ్ అంత యంగ్ పిల్లలు ఉన్నారు అంటే నేను అనుకున్నాను కదా గేమ్ ఆడపడం ఇలా అందరూ ఎలానే నేను ఏమి అనుకున్నాను మాట్లాడతాను, అవి అలానే ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు అందరూ మాట్లాడేశారు. సో అందుకనే నా దగ్గర ఏమి మ్యాటర్ లేదు మాట్లాడటానికి. సో అందుకనే నేను ఒక గేమ్ ఆడుకుంటాను. Now anybody who answers the quiz will get a big chocolate from my side. Now first question. All the questions are on democracy. Every day our voters ki celebrate cheyadaniki memu 25th January ki celebrate chestamu. So first question. మీ అందరికీ తెలుసు what is the world's largest democracy? World's largest democracy ఏంటి? India. అది క్వశ్చన్ కాదు. Question is, what is the second largest democracy in the world? What is your name? Chanakya High School. Congratulations to you. Okay, now my second question is, who is the first woman chief minister in India? Congratulations to Divyashri. Nevashri, Divyashri. Okay. Now next is, this is very easy question. I want some boys to also answer. In Saudi Arabia. Very good. So 7 countries lo 1 country has been answered by Dilip. ఓకే, ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఓటు గురించి తెలుసుకోవడానిక. ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ చూడకుండా అందరికీ కూడా ఓటు మనకి అంబేద్కర్ గారు ఇచ్చిండ్రు, మన పాటలో చెప్పినట్టు కాన్స్టిట్యూషన్ లో రాసి. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఓటు వేయాలి? ఎందుకంటే ఓటింగ్ రోజు మనకి హాలిడే ఉంటది కాబట్టి అందరం ఇంట్లోనే కూర్చుంటాం, అవునా? సో అందుకని ఓటు వేస్తే మీరు 1 లక్షల మంది జీవితాలను మార్చొచ్చు. మీ ఒక్క ఓటు లక్షల మంది జీవితాన్ని మార్చొచ్చు. ఇప్పుడు ఆ వనపర్తి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఒకరే ఉంటారు. కానీ ఎంతమంది జనాభా ఉన్నారు? లక్షల మంది ఉంటారు. కానీ ప్రతి ఒక్క ఓటు ఒక 40,000 50,000 మంది ఓటు వేస్తేనే ఒక ఎమ్మెల్యే గారు గెలుస్తారు. సో మీ అందరి ఓటు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా చిన్నపిల్లలు. పట్టుకుంటాను. దాటిందా? దాటలే? ఓకే. సో వెయిట్ చేయండి. 18 సంవత్సరాలు ఎప్పుడు వస్తుంది, మనం ఓటర్ కార్డ్ ఎప్పుడు తీసుకుందాము, ఎప్పుడు ఓట్ చేద్దామని మీరు వెయిట్ చేయండి. కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అమ్మ నాన్న తాత అమ్మమ్మ, మీరు పంపించాలి. వాళ్ళని పంపించి ఓటు వేసిరండి, అప్పుడే మన జీవితాలు బాగుపడతాయని చెప్పాలి. ఓకే. ఇంత మంది ఇంత మంచిగా వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లే మళ్ళీ ఇంకొకసారి నేను చైత్రారెడ్డి అమ్మాయి చాలా మంచిగా డాన్స్ చేసి మీ అందరినీ కూడా ఎంటర్టైన్ చేసినందుకు, అట్లే మన కళా బృందం వాళ్ళు మీకు ఓటర్ అవేర్నెస్ వాళ్ళ మంచి పాటలతో చెప్పినందుకు వాళ్ళకి ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సంవత్సరం ఓటర్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ శుభోదినం సందర్భంగా అందరికీ కోరేది 18 సంవత్సరం దాటిన ప్రతి ఒక్కరు వెళ్ళి ఓట్ కార్డ్ తీసుకోవాలి. రెండవది, ఎవరి దగ్గర ఓట్ కార్డ్ ఉంది తప్పనిసరిగా ఓటింగ్ రోజు వెళ్ళి ఓటు వేయాలి. 9వ జాతీయ ఓటర్ల దినోత్సవం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి గడియారం చౌరస్తా వరకు ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఉద్యోగులు, విద్యార్థులు ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించారు.
అనంతరం మున్సిపల్ టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ 25 జనవరిని తన సంస్థాపన దినోత్సవంగా జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటుందని గుర్తు చేశారు. ఏ ఓటరు తమ హక్కును కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ రోజు 9వ జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. ఓటరు జాబితాలో తమ పేరు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జేసీ వెంకట్రావు సూచించారు. పౌరులమైన మేము భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులము వర్గము లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇంకో విషయం అయ్యో నాకు చప్పట్లు అంటే మనమందరం కూడా ఎప్పుడు కూడా జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. మరియు రేపు గణతంత్ర దినోత్సవం కాబట్టి అందరికీ ముందుగానే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓటు అనేది 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి పౌరుడి యొక్క విధి. ఆ విధిని నిర్వర్తించడంలో మనం ఎంతో జాగరూకులమై ఉండాలి. ఓటు అనేది మనం నిర్వహించడం మనం ఓటేయాలి కాబట్టి ఓటేయడం అనేది కాకుండా మనం ఎవరికైతే ఓటేస్తామో వారు 5 సంవత్సరాల పాటు మనకు కావాల్సిన అవసరాలను వసతులను కల్పించే వారికి వాళ్ళని ఎన్నుకొని మనం ఓటు వేయాలి. మనం వేయడమే కాకుండా మన చుట్టూ ఎంతో మంది ఓటు వేయడం ద్వారా నాకేం వస్తుంది అనేది ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళం కాబట్టి ఎక్కువ నిరక్షరాస్యులై ఉంటారు. వాళ్ళని మనం ప్రేరేపించే విధంగా వాళ్ళ దగ్గర మనం మాట్లాడి ఓటు వేయడానికి అందరూ అర్హులే కాబట్టి అందరినీ ప్రేరేపించాలి. ఓటు వేసినప్పుడు కులం మతం మా కులం వారిని బంధువులని మనకేదో ప్రలోభాలు పెట్టడం వల్ల కానీ లేదంటే మద్యము డబ్బులు వంటి వాటి వల్ల కూడా మనము వాళ్ళకి ఓటు వేయడానికి మన అమూల్యమైన ఓటుని వాళ్ళకి అమ్ముకుంటున్నాము. కానీ అలా జరగకూడదు. మనం ఇప్పుడు కనుక వాళ్ళ భయపెట్టడం వాళ్ళు లేకపోతే వాళ్ళ ప్రలోభాలకు లొంగిపోయి కానీ మన వాళ్ళని కానీ అట్లా ఓటు వేస్తే ఒక 5 సంవత్సరాల పాటు మనం వేసిన ఓటుకు అసలు విలువనే ఉంటుంది. జాతీయ దినోత్సవం ఇదే రోజు నాడు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయిన సందర్భంగా ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తనక బర్త్డేని మనం ఈరోజు జరుపుకుంటున్నట్లు లెక్క. ఇనాగరల్ ఫంక్షన్కి మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు రోనాల్డ్ రోస్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మన ముఖ్యంగా యూత్ ఓటర్స్ని టార్గెట్ చేసుకొని ఈరోజు చాలా పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాం. అలాగే జనరల్ పబ్లిక్ కూడా ఓటు హక్కు మీద ఆ విలువని తెలియడం కోసం ఒక పెద్ద ర్యాలీ అలాగే ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కూడా ఈరోజు కండక్ట్ చేస్తున్నాం. ఈ ఓటర్ దినోత్సవం నాడు ముఖ్యంగా రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో బాగా పనిచేసిన సిబ్బందికి గౌరవించడం, వాళ్ళకి ప్రశంసా పత్రాలు ఇవ్వడం, అదేవిధంగా ముఖ్యంగా ఎక్కువ సార్లు ఓటు వేసిన పెద్దవారిని అంటే ఒక 7-8 సార్లు 10 సార్లు వరకు ఓటేసిన చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళని దుస్సారోజులతో వాళ్ళని సన్మానించుకొని వాళ్ళని సత్కరించడం, అదేవిధంగా న్యూలీ ఓటర్స్ కొత్తగా వచ్చిన ఓటర్స్ అందరినీ కూడా నమోదు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎపిక్ కార్డ్స్ అంటే ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రోగ్రాం పెట్టడం. మున్సిపల్ టౌన్ హాల్లో ప్రోగ్రాం పెట్టడం దానికి జిల్లా కలెక్టర్ గారు కూడా హాజరవుతున్నారు. సో దయచేసి ప్రజానీకం అంతా ఓటర్ హక్కు తెలుసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తూ ప్రోగ్రాంకి అందరూ హాజరై దిగ్విజయం చేయాల్సింది కోరుతున్నారు.
మహబూబ్నగర్ మండల పరిధిలోని మణికొండ, కోడూరు, అప్పాయిపల్లి, రామచంద్రపూర్ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ బూత్ల వద్దకు ఆయా గ్రామాల ప్రజలు తరలివచ్చి పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు ఏర్పాట్లు పక్కాగా చేయడంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. మహబూబ్నగర్ రూరల్ ఎస్ఐ భాస్కర్ రెడ్డి మరియు పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నాగర్ కర్నూల్లో విద్యాశాఖలో నెలకొన్న అక్రమాల గుట్టు రట్టయింది. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత కలిగిన విద్యాశాఖను అవినీతి చీడ పట్టి పీడిస్తూ ఉండడంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ నేరుగా రంగంలోకి దిగి చర్యలకు ఉపక్రమించారు. డీఈఓ కార్యాలయంలో చోటు చేసుకున్న అక్రమాలపై స్వయంగా కలెక్టర్ శ్రీధర్ విచారణ చేయడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అక్రమాలు జరిగినట్లుగా రుజువు కావడంతో డీఈఓ సహదేవుణ్ణి రాష్ట్ర విద్యాశాఖకు సరెండర్ చేస్తూ కలెక్టర్ శ్రీధర్ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ రాష్ట్ర విద్యాశాఖ ఆమోదం లేకుండా కనీస సమాచారం కూడా ఇవ్వకుండా డీఈఓ సహదేవుడు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ నిబంధనలను తెలోదకాలిచ్చారు. విద్యాశాఖలో సెక్టోరియల్ అధికారిగా పనిచేస్తున్న అధికారిని కలెక్టర్ ఆమోదం లేకుండానే సరెండర్ చేశారు. దీంతో పాటే డీఈఓపై వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా విద్యాశాఖపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉండడంతో కలెక్టర్ శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి చేత విచారణ చేయించారు. చారకొండ మండలం జూపల్లి పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడం, తిరిగి 24 గంటల్లో మళ్లీ విధుల్లోకి తీసుకోవడం, ఉపాధ్యాయులను డీఈఓ ఎంఆర్సీ కార్యాలయాల్లో పెట్టుకోవద్దని ఆదేశాలు ఉన్నా వాటిని పట్టించుకోకపోవడం వంటి అనేక ఆరోపణలు డీఈఓను చుట్టుముట్టాయి. దీంతో డీఈఓ సహదేవుణ్ణి సరెండర్ చేస్తూ ఆయన స్థానంలో అదే శాఖలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న ఎండీ ఖాజా ఫకీర్ బేగ్ను ఇన్ఛార్జ్ డీఈఓగా నియమించారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం మహబూబ్నగర్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రిపబ్లిక్ డే సందర్భంగా సాయుధ పోలీసుల కవాతు, జాతీయ జెండా ఆవిష్కరణ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు పరేడ్ మైదానంలో నిర్వహిస్తుంటారు. దీంతో మైదానాన్ని అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు రెండో విడత ఎన్నికలు శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని 22 మండలాల్లో 433 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ స్థానాల కోసం 1335 మంది, వార్డు పదవులకు 8341 మంది పోటీ పడుతున్నారు. జడ్చెల్ల మండలంలోని చిట్టబోయిన్పల్లి గ్రామ పంచాయతీ 5, 6 వార్డులకు ఒక నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో ఆ వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం రెండో విడత ఉమ్మడి పాలమూరులో 546 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి ఈ నెల 11 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరించారు. ఉపసంహరణ అనంతరం ఉమ్మడి జిల్లా పరిధిలో 113 గ్రామ పంచాయతీల సర్పంచ్లు, 1380 వార్డు స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన వాటికి ఇవాళ పోలింగ్ జరిగింది. 1 గంట వరకు ఎన్నిక పూర్తి చేసిన అధికారులు గంట విరామం ఇచ్చి తిరిగి 2 గంటలకు కౌంటింగ్ జరిపి సాయంత్రానికి ఫలితాలను ప్రకటించారు. ఇదే రోజు ఉప సర్పంచ్ల ఎంపిక కూడా పూర్తి చేశారు. భారత గణతంత్ర దినోత్సవాలకు పాలమూరు పట్టణం సిద్ధమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 30 కాగితాలతో కార్యాలయాలను అందంగా అలంకరిస్తున్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలు, మిగిలిన సామాగ్రిని విక్రయించే దుకాణాలు కళకళలాడుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని ప్రైవేటు పాఠశాలలు దేశభక్తిని చాటే విధంగా దేశభక్తులైన అల్లూరి సీతారామరాజు, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, భరతమాత వేషధారణ చేసుకోవడానికి అవసరమైన మేకప్ వస్తువులు విక్రయిస్తున్నారు. గిరాకీ బాగానే ఉందని షాపుల నిర్వాహకులు తెలుపుతున్నారు.
స్వతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే గత 12 సంవత్సరాల నుంచి ఈ కాస్ట్యూమ్ ఐటమ్స్ మొత్తం రాధా గార్మెంట్స్, కృష్ణ గార్మెంట్స్ ఎప్పటికీ లభిస్తాయి. మీరు చిన్న చిన్న పిల్లలు చాలా ఖుషిగా ఇది చేస్తున్నారు, వాళ్ళకు ప్రోత్సహిస్తాము. మేము ఇలాగనే డెకరేషన్తో సహా మేము ఎప్పటికీ ఇలాగనే చేస్తాము. అలా అని మాకు భక్తిపూర్వంగా అంతా షాప్ తరపు నుంచి చాలా అందరికి ఇది చేస్తుంటాము. నమస్కారం అండి, నా పేరు వాణి భాస్కర్. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ రాధా గార్మెంట్స్ కృష్ణ షాప్కే వస్తాము. ఎవ్రీ ఇయర్లీ టూ టైమ్స్ 26 జనవరి 15th ఆగస్టు మనకు ఫెస్టివల్స్ వస్తుంటాయి కదా పిల్లలకి స్కూల్లో. ఎవ్రీ ఇయర్ మేము 2 టైమ్స్ ఏదో ఒక గెటప్ వేస్తుంటాము. అది ఇక్కడికే వచ్చి తీసుకుంటాం. మాకు చాలా బాగా ఫెసిలిటీగా ఉంటుంది. కొత్తగా మేము ఇంట్లో రెడీ చేసుకుని అన్నీ ఇక్కడ అవైలబుల్ రెడీగా ఉంటుంది కాబట్టి మేము డైరెక్ట్ స్కూల్లో చెప్పేస్తాము, ఈ గెటప్ అని చెప్పేస్తాం, తీసుకెళ్తాము, రెడీ చేసేస్తాం. మహబూబ్నగర్ పట్టణంలో ప్రమాదవశాత్తు వంట గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒక మహిళ తీవ్రంగా గాయపడగా మరో 5గురు గాయపడ్డారు. పద్మావతి కాలనీలోని రోడ్డు పక్కన ఉన్న జొన్నరెట్టెల తయారీ డబ్బాలో ఉన్న గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. అయితే గ్యాస్ లీక్ అయిన విషయాన్ని గమనించని మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది డబ్బా పక్కనే చలిమంట వేసుకునేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఈ సిలిండర్ పేలి వారంతా గాయపడ్డారు. ఈ ఘటనలో 2 కార్లు 3 బైకులు కూడా ధ్వంసమయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహబూబ్నగర్ మండలం ఇప్పలపల్లి గ్రామంలో 2వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఇబ్బంది లేకుండా పోలింగ్ ముగిసింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన మహబూబ్నగర్ మండలంలోని జమిస్తాపూర్, కోడూరు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. మహబూబ్నగర్ రూరల్ ఎస్ఐ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టడంతో పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మండలం చిన్నజట్రం గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో నారాయణపేటకు చెందిన నారాయణ అనే వ్యక్తి మృత్యువాత పడ్డారని స్థానికులు తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం. కానీ రోడ్ల సమస్య కానీ ఉందో అది ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రభుత్వ అండదండలతో దానినంతా
చక్కగా ఏర్పాటు చేసే విధంగా చేస్తానని, నేను ప్రజాసేవకు అంకితమై ప్రజలు ఏదైతే నన్ను నమ్మి గెలిపిస్తారో వాళ్ళ నమ్మకాన్ని వమ్మకం చేయకుండా ప్రతి ఒక్కరిని మంచి కలుపుగోలుతో పోయి గ్రామానికి కానీ వాళ్ళకు కానీ మంచిగా చేస్తానని ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రశాంతంగా సాగిన రెండో విడత గ్రామ పంచాయతీల ఎన్నికలు. వేపూర్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. నాగర్ కర్నూలు డీఈఓ సహదేవుణ్ణి రాష్ట్ర విద్యాశాఖకు సరెండర్ చేసిన కలెక్టర్ శ్రీధర్. కొనసాగుతున్న పూర్తిస్థాయి విచారణ. రిపబ్లిక్ డే సంబరాల కోసం సిద్ధమైన జిల్లా పరేడ్ మైదానం. వేగంగా సాగుతున్న ఏర్పాట్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.